జనగామ జిల్లా పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార, ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వీరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దేవరుప్పల మండలం నిర్మల గ్రామం నుండి నిర్మల గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి, వడ్లకొండ ప్రశాంత్, తీరుపెల్లి కొండలరెడ్డి, ఎడ్ల శ్రీను, మెట్టు విన్సెంట్ రెడ్డి, బత్తిని మల్లేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు తీగల దయాకర్ గౌడ్, చింతా రవి, మాజీ మండల అధ్యక్షుడు బస్వా మల్లేష్, మాజీ జీసీసీ చైర్మన్ దరావత్ గాంధీ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ రామ్ సింగ్ నాయక్, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య, మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్, మండల సీనియర్ నాయకులు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అత్తకు 4,000 వస్తుంది, 6,000 4,000 అనిపిస్తుంది, 2,500 వస్తే ఇంటికి 6,500 వస్తే ఇంటికాడ కూర్చుంటే అని ఆశపడుతుంది. అత్తకు అంత కలిసి 1,05,000 దాటినాడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓటు కొట్టే లేడీసీలు నిలదీర్చే ఏర్పాటు చేయాలి. 1,05,000 కట్టిన తర్వాతనే నా ఇంట్లో అడుగు పెట్టుకొని చెప్పుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. రైతు బంధు ఎప్పటికీ 2 సార్లు, రైతు బీమా పడతలే, బోనస్